బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. ఇన్ని రోజులు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్న అదృష్టం మాత్రం నవీన్ ను వరించింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంఐఎంలు పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. అందరూ ఊహించినట్టుగానే నవీన్ యాదవ్ కు టికెట్ కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. అయితే అన్ని సర్వేలను చూసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎవరు అభ్యర్థి అయితే పార్టీకి విజయ అవకాశాలు ఉంటాయని కూడా ఏఐసిసి సర్వే చేసింది. అంతేకాకుండా పిసిసి సర్వే చేసింది. అంతేకాకుండా ముగ్గురు మంత్రుల అభిప్రాయాలు కూడా తీసుకుంది. ఇన్ఛార్జిగా ముగ్గురు మంత్రులను పొన్నం ప్రభాకర్ ను, అదేవిధంగా వివేక్ వెంకటస్వామిని, తుమ్మల నాగేశ్వరరావును జూబ్లీహిల్స్ బాధితులపై చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ముగ్గురు మంత్రుల అభిప్రాయాలు, అదేవిధంగా సర్వేలు, ఇవన్నిటి నేపథ్యంలో ఎవరికి లీడ్ వచ్చిందో అందులో భాగంగానే ఈ యొక్క నవీన్ యాదవ్ ను ఎంపిక చేసినట్టు తెలుసు. అందులో భాగంగానే ఏఐసిసి నవీన్ యాదవ్ ను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటాలని చూస్తుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. హైడ్రా పైన పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు వస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటాలని చూస్తుంది. అందులో భాగంగానే నవీన్ యాదవ్ అయితేనే గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా జాతీయ నాయకత్వం భావించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇటు సర్వేలు, ఇటు మంత్రుల అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకొని నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం తెలుస్తా ఉంది.